నిన్న పొద్దున్న గవర్నర్ గారి ప్రసంగానికి శాసనసభ్యులందరూ, శాసన మండలి సభ్యులు అలాగే శాసనసభ్యులు అందరూ కలిసి రావడం జరిగింది. కానీ ఆ సమయంలో ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం విధ్వంసం నుంచి వికాసంలోకి, ఒక వికసిత్ ఆంధ్రప్రదేశ్, ఒక స్వర్ణాంధ్రప్రదేశ్, ఒక హరితాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు అందించే దిశగా మన రాష్ట్ర గవర్నర్ గారు మాట్లాడడానికి సిద్ధమైన సమయంలో జగన్ అండ్ కో ఆ సభలకు విచ్చేసి 11 మంది అక్కడ లెస్ దాన్ 11 నిమిషాలు ఉండి వాళ్ళు సృష్టించిన విధ్వంసం ఖచ్చితంగా ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించారు. ఈ విషయంలో వైసీపీని ఇంకొకసారి వాళ్ళకి గుర్తు చేస్తున్నది ఏంటంటే, మీరు 5 ఏళ్ల విధ్వంసాన్ని సృష్టించడం ద్వారా ప్రజలు మీకు బుద్ధి చెప్పే విధంగా ఒక మ్యాండేట్ ఇస్తే 11 మందికే మిమ్మల్ని పరిమితం చేస్తే, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి మళ్ళీ అడుగుతూ సమావేశాలకి రాకుండా, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడకుండా ఈ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ వాళ్ళు చేస్తున్న అరాచకాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని ఇంకొకసారి ఈ మీడియా ముఖంగా వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాను. ఆ పని ఏదైతే రావటం ఒక 10 నిమిషాలు, అంటే అయ్యన్న గారు చెప్పినట్టు 11 నిమిషాలు ఉండి 11 నిమిషాలు చించేసి వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇంకా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను వచ్చేయండి అని వెనక్కి పిలటం, పట్టుకొని వెళ్ళిపోవటం. మేమేం అడుగుతున్నామంటే, ఇది మీ నాటకాలు ఏంటి? దేనికి మిమ్మల్ని ఒక నియోజకవర్గ ప్రజలు మరి రిప్రజెంటేటివ్స్గా పంపించారు మిమ్మల్ని. మేమంతా కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యేగా మేము ఈ అసెంబ్లీకి మెంబర్స్ కింద వచ్చాం. అక్కడున్న ప్రజలకి మేము ప్రాతినిధ్యం వహిస్తున్నాం. అలాగే వాళ్ళు పార్టీ పెట్టుకున్నప్పుడు ఆ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా వచ్చి రిప్రజెంట్ చేయాలి, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేయాలి. రిప్రజెంట్ చేయకుండా ఊరికే కూర్చొని మరి దేనికి వచ్చినట్టు? జీతాలు పోతాయనా? జీతాల కోసం వచ్చారా నిన్న? దేనికి వచ్చారు? అలాగే నిన్న స్కూల్ పిల్లలు కూడా, మరి స్కూల్ పిల్లలు వస్తూ ఉంటారు మమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి, మమ్మల్ని ఆ అసెంబ్లీలో పాల్గొనడానికి వచ్చి విజిటర్స్ దగ్గర కూర్చుంటారు. నిన్న కూడా స్కూల్ పిల్లలు ఉన్నారు. మీరు నిన్న ప్రవర్తించిన తీరు, గవర్నర్ గారి మీద పేపర్లన్నీ చింపి పైనేస్తే రేపు స్కూల్ పిల్లలు ఏం నేర్చుకుని ఉంటారు? మీరేం మెసేజ్ ఇచ్చారు? అది కూడా మీకు అర్థం కాకపోతే మనం ఏం చెప్తాం? అసలు మీ కడుపు మంట దేనికని నేను అడుగుతా ఉన్నాను. ఎంతసేపు మీకు ప్రతిపక్ష హోదా ఒకే ఒక్క పాయింట్ మీద 20 నెలల నుంచి మీరు దేనికి పోరాటం? మీకు ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేస్తున్నారు, కానీ ప్రజల కోసం కానీ ఏ విషయం మీకు మిమ్మల్ని మెంబర్ కింద పంపించిన మీ పర్టికులర్ కాన్స్టిట్యున్సీకి కానీ అసలు నాకు అర్థం కాల. మీరు ఒక పార్టీ పెట్టుకున్నారు కాబట్టి ఆ పార్టీ నుంచి మీరు స్పాన్సర్ చేసి మీ పార్టీ గుర్తు మీద గెలిచారు కాబట్టి ఆ ఉన్న 10 మందికి పరిస్థితి ఎలాగుంది? వాళ్ళు కూడా రాకూడదంట, ఈయన రారంట, వాళ్ళు రాకూడదంట. మరి రాలేనప్పుడు ఎమ్మెల్సీలు వాళ్ళెందుకు పంపించారు? అది ఏంటి అసలు మీ స్ట్రాటజీ? నాకు అర్థం కావట్లా.